హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఫిష్ ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా తక్కువగా ఆయిల్తో చేసుకోవచ్చండి ఫ్రై. ముందుగా చేపలు తీసుకుంటున్నాను చూడండి. ఒక గిన్నెలో ఒక బౌల్లో తీసుకోండి. ఫిష్ని ఇలా నీట్గా 3-4 సార్లు క్లీన్గా కడగాలండి. లోపల బయట మొత్తం బాగా మరక మొత్తం పోయేటట్టు 3-4 సార్లు కడిగితే సరిపోతుందండి. ఇలా కడుక్కున్న తర్వాత బాగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి, నీట్గా కడుక్కొని. చూడండి, ఇప్పుడు 1/2 కేజీ చేపలను పులుసు చేస్తున్నాను. 1/2 కేజీ చేపలను ఫ్రై చేస్తున్నాను చూడండి. అందుకే పక్కకు తీసుకుంటున్నాను. అర్ధము 1/2 కేజీ పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 1/2 కేజీ ఫిష్ తీసుకున్నాక ఒక నిమ్మకాయ తీసుకోవాలండి. ఆ నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అర్ధం ఇలా లోపల ఏవైనా గింజలు ఉంటే తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు 1 స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలండి. నైస్ ఉప్పు తీసుకుంటున్నాను చూడండి. మీరు తగినంత వేసుకోండి సాల్ట్ కూడా. ఇలా వేసుకొని నిమ్మకాయ రసం మొత్తము అందులో పిండుకోవాలండి. గింజలు తీసుకొని రసం మొత్తము ఆ మసాలాలో మొత్తం పిండుకున్నాక ఒకసారి బాగా కలపాలండి. మసాలా మొత్తము నిమ్మకాయ రసం కలిసేటట్టు ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఫిష్కి అంటించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నామంటే ఫిష్కి ఈ మసాలా బాగా అంటాలి కాబట్టి, రాలిపోకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక కలుపుకొని మొత్తం బాగా ఫిష్కి బాగా అంటించాలండి. ఇటువైపు అటువైపు మసాలా మొత్తం బాగా చేపకు పట్టేటట్టు ఇలా లోపల బయట బాగా అంటిస్తే ఫ్రై చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. అటువైపు ఇటువైపు అంటించాలండి. పక్క సైడ్ కూడా అంటించాలి. ఇలా మసాలా బాగా అంటితే టేస్ట్గా ఉంటుందండి. నిమ్మకాయ రసం బాగా లోపలికి పోయేటట్టు ఇలా మెల్లగా ప్రెస్ చేస్తూ అంటించాలండి. మొత్తం ఫిష్కి మొత్తం పీసులకు మొత్తం ఇలాగే మసాలా అంటించి ఒక తడిగా లేనటువంటి ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. తొందరగా ఆరాలి అంటే ఇలాంటి ప్లేట్లో తీసుకుంటే తొందరగా ఆరుతుంది. మొత్తం ఇలా తీసుకున్నాక 1 గంట ఆరబెట్టుకోవాలండి. 1 గంట ఆరితే సరిపోతుంది. తడిగా ఉన్నప్పుడు అలాగే ఫ్రై చేస్తే మసాలా మొత్తము పెనంకి అంటుకుంటుంది కాబట్టి బాగా ఆరనివ్వాలండి. చూడండి, 1/2 అవర్ తర్వాత ఇటువైపు ఆరినాయి కదా, ఇలా తిప్పేసుకోవాలండి. అర్ధగంట తర్వాత మొత్తము ఇలా తిప్పేసుకొని మరొక 1/2 అవర్ ఆరబెడితే సరిపోతుందండి. ఇప్పుడు గంట తర్వాత చూడండి, అర్ధగంట అటువైపు అర్ధగంట ఇటువైపు మొత్తం గంట తర్వాత ఆరిపోయినాయి చూడండి, ఇటువైపు అటువైపు. ఇప్పుడు పెనం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తగినంత ఆయిల్ కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు కొంచెం వేసుకుందామండి. ఆయిల్ మొత్తం పెనంకి మొత్తం అంటేటట్టు ఆయిల్ హీట్ కావాలి కాబట్టి ఆయిల్లో పెట్టేసిన స్టవ్. ఇప్పుడు ఫిష్ పెట్టేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఎందుకంటే అడుగు పడుతుంది, మసాలా మొత్తం పెనంకి అంటుకుంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎన్ని ఫిష్ పీసులు పెనంలో పడతాయో అన్ని వేసుకొని కొంచెం బొట్టుగా ఇలా ఆయిల్ కొంచెము పడేటట్టు వేసుకోవాలండి. పైన కూడా ఉడకాలి కాబట్టి మూత పెట్టినప్పుడు కొంచెం వేసుకోవాలండి ఆయిల్. ఇలా రౌండ్గా ఫిష్కి వచ్చేటట్టు ఆయిల్ ఇలా అనుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించాలండి. హైలో పెట్టి ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికిద్దామండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా అయినాయి. 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఆయిల్ రౌండ్గా వచ్చేటట్టు పెనంని ఇలా అంటూ ఉండాలండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మొత్తం పీసులు ఒకసారి తిప్పేసుకుందామండి. చేపల ముక్కలను ఇలా మెల్లగా తిప్పేసుకోవాలండి. కింద అడుగు పడుతుంటుంది కాబట్టి మసాలా మొత్తము పెనంకి అంటుకుంటుంది. నిదానంగా ఇలా తిప్పేసుకొని మరొక
10 నిమిషాలు ఉడికించుకుందామండి. 5 నిమిషాలకోసారి చెక్ చేయాలండి, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. హైలో పెట్టేస్తే మసాలా మొత్తం పెనకు అంటుతుందండి, ఉడకదు కూడా. అందుకే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించాలి. చూడండి 5 నిమిషాల తర్వాత ఇలా అయింది. మరొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిద్దామండి. చూసుకోవాలండి, బాగా అడుగు పడుతుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఫిష్ని. మరొక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మూత పెట్టేసి 5 నిమిషాలు ఉంచుదాము. ఇప్పుడు చూడండి, మొత్తము 20 నిమిషాలు పట్టిందండి. అటువైపు 10 నిమిషాలు, ఇటువైపు 10 నిమిషాలు బాగా ఉడికింటుంది. ఇప్పుడు మరొకసారి ఇలా తిప్పేసుకుందామండి ఫిష్ని. ఏమైనా వాటర్ లాగా జ్యూసీగా ఉంటే, రోస్ట్ బాగా ఇలా క్రిప్సీగా ఉండాలి ఫిష్ అనుకుంటే ఏదో ఒకసారి ఇలా తిప్పేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇలా తిప్పేస్తున్నాను చూడండి. ఇప్పుడు అదే లో ఫ్లేమ్లో పెట్టేసి మంట నిదానంగా తీసుకోవాలండి, మసాలా పెనంకి అంటుతుంది. తక్కువ ఆయిల్తోనండి. ఒకవేళ ఆయిల్లో వేసి తీస్తారు కదా ఫిష్, అలా చేస్తే కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.